అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. సృష్టికి సూర్యుడు ఒక్కటే అనటం నిజం, భూమి గుండ్రంగా తిరుగుతుంది అనటం నిజం, మన చట్పట్లో చేసే పచ్చళ్ళ రుచికి ఏ రుచి సాటి రాదు అనటం అంతే నిజం కదా. మరి అలాంటి రుచికరమైన పచ్చడి చేయడానికి మన చట్పట్ సిద్ధంగా ఉంది. స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు చట్పట్లో మనందరికీ వెరైటీ టేస్టీ పచ్చడి తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన సెల్ఫీ కాంటెస్ట్ లో విన్ అయిన జానకి గారు మలక్పేట నుంచి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఆవిడకి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ జానకి గారు, వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ. సో ఎలా ఉంది ఈ రోజు చట్పట్లో మీరు పచ్చడి తయారు చేయడం సెల్ఫీ కాంటెస్ట్ లో విన్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత? విన్ అవడం అంటే మోస్ట్లీ నాకు తెలిసి మీరు నెంబర్ డిస్ప్లే చేసి కాంటెస్ట్ అనగానే నేనే చూసాను. చూసి దాదాపు ఒక 10-15 మెంబర్స్ కి చెప్పి అందరు ఫొటోస్ పంపించాను. నేను కూడా వాళ్ళే నా దగ్గర తెచ్చి నేను పంపించాను, వాళ్ళు నా దగ్గర వాట్సాప్ లో. ఫస్ట్ అయితే నాకు తెలిసి నేనే ఉంటానేమో. అవునా, సూపర్ అండి. సో మరి ఈ రోజు మీరు వచ్చి పచ్చడి చేస్తున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక వంట చేయడం అనేది ఇంపార్టెంట్. మోస్ట్లీ ఇంట్లో చేయడం, మనం అందరికి పచ్చడి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మరి సో ఈ రోజు మీరు మా అందరికి ఏం పచ్చడి చేసి చూపిస్తున్నారు? ఎగ్ ఆవు పచ్చడి. ఎగ్ పచ్చడి అంటే ఎగ్ బాయిల్ చేసి అలా చేయడం కాదు, ఇది ఒక కొంచెం ప్రాసెస్ ఉన్న చట్నీ. ఎగ్ ఆవు పచ్చడి. ఎస్. అంటే నిలువ ఉంటే పచ్చడా? ఉంటుంది. అంటే ఎక్కువ రోజులు ఉండదు, ఒక 10-15 డేస్ ఉంటుంది. ఎగ్ ఆవ పచ్చడి. ఎస్, ఎందుకంటే దీన్ని డీప్ ఫ్రై చేస్తాము, ఒక స్టీమ్ కుక్ చేసుకుంటాము, ప్రాసెస్ ఉంది అన్నట్టు. ప్రాసెస్ ఉంటుంది. ఓకే, మరి అయితే ముందుగా ఎగ్ ఆవ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఓకే. ఎగ్ ఆవ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి, మైదా పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, నూనె, గుడ్డు. మరి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. మీరు ఏదేదో రెడీగా పెట్టారు, అవేంటి? అదేదో ముందే తయారు చేసి పెట్టేశారు, అదేంటది? ఇదేంటంటే ఒక ఎగ్ ని దాంట్లో కొంచెం ఉప్పు కారం వేసి స్టీమ్ చేసా. స్టీమ్ చేయాలి. కింద కొంచెం గిన్నెలో వాటర్ వేసేసి ఒక బౌల్లో పెట్టి దీన్ని స్టీమ్ చేయాలి. స్టీమ్ చేస్తే ఇలా వచ్చేస్తుంది అన్నట్టు. దీంట్లో మనం మైదా అన్ని వేసుకొని మళ్ళీ కొంచెం డీప్ ఫ్రై చేసుకొని అప్పుడు నిలువ పచ్చడి పెట్టుకుందాం. ఓకే. సో మరి ఇప్పుడు ముందుగా ఏం చేయాలో చెప్పండి. బాండి పెట్టుకుందాం. ఓకే. సిమ్లో పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడయ్యే లోపు మనకు కొంచెం ప్రాసెస్ అని చెప్పాను కదా నేను, ఒక బౌల్ ఇచ్చి. సో ఇది ముందు స్టీమ్ చేసిన ఎగ్ లో ఉప్పు కారం వేసి స్టీమ్ చేసి పెట్టుకున్న అట్టు లాంటి ముక్కలు. ఏం వేస్తున్నారు దానిలో? మైదా. ఇది మైదానా? గ్రిప్ కోసానికి, విడిపోకుండా ఉండడం కోసానికి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసే ఐటమ్ ఎలా విడిపోతుంటాయి కదా, సో కొంచెం బైండింగ్ కోసం మనం మైదా వేస్తున్నాము. కొంచెం కారం ఆల్రెడీ కొంచెం వేసాను, అందులో కూడా ఎక్కువగా వేయలేదు, కొంచెం వేసాను. కొద్ది మైదాకు అవసరం కాబట్టి కారం, కొంచెం అల్లం వెల్లుల్లి, సాల్ట్, అది కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. ఇది కొంచెం ఇలా బాగా మెదుపుకొని ఓకే, పిండి కలిపినట్టు బాగా మెత్తగా దాన్ని మొత్తాన్ని మనం వేసిన మైదాలో కలిపేయాలి. ఇప్పుడు ఒక దీనికి ఒక ఎగ్ బాగులు కొట్టి ఇందులో వేయాలి. వేసేనా? ఇప్పుడు కొంచెం కూడా ఇంకా కొంచెం మైదా వేసి మైదా అంటే కొంచెం గట్టిగా ఉండేలా చూసి, మనకి బాల్ లాగా చిన్న బాల్ లాగా వచ్చేలాగా చూసుకోవాలి. ఇంకొంచెం కూడా వేయండి. మనము మామూలుగా స్లేమ్ చేసామంటే ఇప్పుడు చాలా వెరైటీగా ఉంది, మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. మనము బాయిల్ చేసిన ఎగ్ని, ఉప్పు కారం వేసి బాయిల్ చేసిన ఎగ్ని కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా చేసి దానిలో కొద్దిగా మైదా పిండి వేసి బైండింగ్ కోసం పిండి కలిపినట్టు కలిపాం. తర్వాత దానిలో ఒక ఎగ్ పగల కొట్టేసి దాన్ని కూడా బాగా కలిపి మన ఇంత బాల్స్ లాగా పునుగులు వేస్తాం కదా, అలా అయ్యేలాగా అయితే చాలు, అంతే కదా? ఇప్పుడు ఆ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది కాబట్టి చిన్న చిన్నప్పుడు ఆయిల్ కూడా వేడెక్కింది. చూద్దాం.
మైదా బదులు ఇంకేమైనా వేసుకోవచ్చు, కార్న్ఫ్లవర్ వేయచ్చు. ఇంకా అంటే విడిపోకుండా వండుకోవడం. డెఫినెట్ గా ఎగ్ విడిపోదు, మనకు టేస్ట్ కూడా టోటల్ గా డిఫరెంట్ గా ఉంటుంది. పిల్లలకి ఇష్టపడి తింటారు. ప్రతి ఒక్కటి మనమే కాదు కదా, పిల్లల కోసం కూడా కదా. అవును. కొంచెం ఇది సిమ్ లో వేగితేనే ఉడుకుతుంది. ప్లస్ కొంచెం ఎగ్ అంటే ఎలాగో కొంచెం పైకి వచ్చేస్తుంది, పొంగేస్తుంటది కదా. ఎంత చిన్నది వేసినా పైకి వచ్చేస్తుంటది. ఆమ్లెట్ చేసినా డెఫినెట్ గా టోటల్ గా పెద్దగా అవుతుంటది కదా. సో ఇలా మన ఎగ్ అంతా బాగా కలిపిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లా వేసి కాల్చుకున్నాము. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి కదా, కొన్ని ఫ్రై అయినాయి, కొన్ని తీసేద్దాం. ఈ రెండు బాగా ఫ్రై అయిపోయింది, మంచి గోల్డెన్ కలర్ వచ్చేసాయి. కొంచెం బ్రౌన్ వచ్చేంత వరకు ఇక్కడ లాస్ట్ లో ఈ రెండు. చాలా వెరైటీగా ఉంది. అందుకే కదా డిఫరెంట్ గా ఉండే రెసిపీ చేస్తేనే అందరు గుర్తుండిపోతాము. కొంచెం ఫ్రై అవ్వాలి అవి. చాలు, ఇంకా తీసేద్దాము. స్టవ్ కూడా ఆపేసి. ఇంకా మనకి స్టవ్ తో కూడా పని లేదు ఉంది, కానీ ఈ వేడితో ఆయిల్ లోనే చేసుకోవాలి. ఆ వేడి సరిపోతుంది మనకి. పొయ్యి అక్కర్లా, స్టవ్ ఆపేసుకుంటే అయిపోతుంది. ఈ బాండీలో చేసేసుకోవాలి. ఇదే బాండీలో చేసేసుకో. ఆయిల్ కొంచెం చల్లారాలి, ఆ తర్వాత ఇందులోనే ప్రాసెస్ చేసుకో. స్టవ్ ఆపేసాను. పోపు దినుసులు ఈ వేడిలోనే వేసేసి, ఆవాలు జీలకర్ర వేసారు. ఇప్పుడు కొంచెం చల్లారాక అది మొత్తం కొంచెం చల్లారాలి. మనమే కారము అదన్నీ మసాలాలు వేయాలి అన్నట్టు. ఆయిల్ చల్లారితేనే మనం వేసుకోవాలి. ప్రవీణ, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం ఆయిల్ చల్లారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటే ఇది కూడా కొంచెం గోలుతుంది. మరి ఎక్కువ ఫ్రై అక్కర్లేదు. ఇంతకు ముందు వేసిన కారం అంతా వాటి కోసం వేసాను, ఇప్పుడేమో గ్రేవీ కోసం. కొంచెం పచ్చళ్ళు అంటేనే స్పైసీ కదా. ఇది జీలకర్ర, మెంతులు, ఆవపిండి మూడు కలిపి జీలకర్ర పొడి, మెంతి పొడి, ఆవ పొడి మూడు కలిపారు. ఇది ఒక 1 స్పూన్. ఇప్పుడు అవి వేసుకుందాం ప్రవీణ. ఆ బాల్స్ వేసుకో. ఇవి ఈ రోజు కన్నా రేపు అట్లా కొంచెం అన్నిటికీ ఉప్పు కారం అది పడితే ఇప్పుడు ఏవైనా పచ్చళ్ళు ఒక నెక్స్ట్ డే గానీ ఊరితే బాగుంటాయి కదా. సేమ్ ఇది కూడా అలాగనే ఉంటుంది. మంచి గుమగుమలాడే వాసన వచ్చేస్తా. ఎలాగో జీలకర్ర మెంతులు ఆపిండి వేస్తే డెఫినెట్ గా వస్తుంది కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నాం ప్రవీణ. ఇది కొంచెం అంటే ఊరిన తర్వాత చిక్కగా కూడా అవుతుందేమో కదా గ్రేవీ. సేమ్ ఇట్లా ఇప్పుడు ఆవ పచ్చడి అంటే మామిడికాయకి ఎలా పట్టుకుంటుంది ఆ ముక్కలకి, అలా అవుతుంది సేమ్. వాటికన్నా సాల్ట్ ఎక్కువగా పట్టుకుంటది, కానీ దీనికి సాల్ట్ కూడా పట్టుకోదు. ఎగ్గుకి కొంచెం సాల్ట్ కొంచెం వేస్తేనే ఉప్పుగా అయిపోతుంది కదా, వీటికి పీల్చుకోదు ఎక్కువగా వీటి బాల్స్ కి. ప్రవీణ, ఎగ్ ఆవు పచ్చడి రెడీ. టేస్ట్ ఎలా ఉందో చూడు. ఓకే జానకి గారు, మీరు మాత్రం చాలా వెరైటీగా చేశారు పచ్చడి చేయటం. అంటే ఇంతవరకు ఏది రిపీట్ అవ్వకుండా చాలా చక్కగా చాలా వెరైటీగా చేశారు. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. డెఫినెట్ గా బాగుంటుంది. సూపర్.
బాగుంది. మామూలుగా ఎగ్ ఎలా అంటే ఎగ్ ను బాయిల్ చేసేసి దాన్ని కొంచెం వేయించేసి కారం ఉప్పు వేసి ఆ ప్రాసెస్ డిఫరెంట్ గా ఉంటది కదా, ఇది టోటల్ గా మనం పిల్లలకి చెప్తే గానీ తెలియదు. చాలా చాలా బాగుంది. మీరు ఇది ట్రై చేశారా, ఎక్కడైనా చూసారా? చేశాను. నాకు నేను నాన్ వెజ్ లో ఇది ఒకటే తినేది, ఎగ్గే తింటారు, అందుకే దీనిలోనే ఎక్కువగా ప్రయోగాలు చేస్తుంటాను. అవునా? సో అందుకని మీకు ఎగ్ మీద అంత ఇష్టం కాబట్టి ఇంత మంచి పచ్చడి కనుక్కోగలిగారు. అవును, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. సో మరి జానకి గారు ఇంత మంచి టేస్టీ పచ్చడి మా అందరికి చట్పట్లో సెల్ఫీ కాంటెస్ట్ లో మీరు గెలిచి మాకు చేయటం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంత మంచి పచ్చడి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ. మీకు కూడా. చూసారు కదా, చట్పట్లో మనం తయారు చేసిన వెరైటీ ఎగ్ ఆవ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా తయారు చేసుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. ఎగ్ ఆవ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి, మైదా పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, నూనె, గుడ్డు. ఎగ్ ఆవ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కే లోపుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ముందుగా స్టీమ్ చేసుకున్న ఎగ్ ముక్కలు వేసుకోవాలి. దానిలో కొద్దిగా మైదా పిండి, కొంచెం కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో ఒక ఎగ్ వేసుకొని బాగా బీట్ చేసి మెత్తగా పిండిలాగా కలుపుకొని మళ్ళా కొద్దిగా మైదా పిండి వేసి పునుగుల పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన ఆయిల్లో చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకొని వీటిని బాగా వేయించి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో కొద్దిగా చల్లారిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వేగనివ్వాలి. తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, సరిపడిన ఉప్పు, జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి వేసి మనం ముందుగా వేయించిన ఎగ్ బాల్స్ కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఇలా తయారైన ఎగ్ ఆవ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. ఎంతో రుచికరమైన ఎగ్ ఆవ పచ్చడి రెడీ. ఈ రోజు చట్పట్లో మేము తయారు చేసిన ఎగ్ ఆవ పచ్చడి చూడటం మీరు మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందల్లా youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని టైప్ చేసి మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ ఎగ్ ఆవ పచ్చడి అని టైప్ చేయండి. అంతే, ఈ పచ్చడి మేము ఎలా తయారు చేసామో చూసేయచ్చు. చూసారు కదా, చట్పట్లో మనం తయారు చేసిన ఎగ్ ఆవ పచ్చడి వెరైటీగా ఉందా? మరి మీరందరూ కూడా తప్పకుండా తయారు చేసి టేస్ట్ చూసేయండి. రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.